హే గైస్, ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? సో ఫైనల్గా నేను హాస్పిటల్కి వెళ్ళడం అయితే జరిగింది. సో మన వీడియోస్ ఎవరైతే రెగ్యులర్గా ఫాలో అవుతున్నారో నేను ప్రతి వీడియోలో చెప్పే టాపిక్ ఏదైతే ఉంటుందో అది ఈజీగా అర్థమవుతుంది అనమాట. సో ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన వీడియోస్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి అండ్ వీడియోని కంప్లీట్గా చూసే ముందు ఒక లైక్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ. సో వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. గైస్, నేనైతే నిన్న హాస్పిటల్కి వెళ్ళాను. ఆల్మోస్ట్ 1 వీక్ అయిపోయింది. డే 2 దాటిపోయి, సో పీరియడ్ డే 2 దాటి 1 వీక్ అయిపోయింది. హాస్పిటల్కి అయితే వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఆల్మోస్ట్ 1 వీక్ గ్యాప్ ఇచ్చి వెళ్ళాను కదా. మధ్యలో కూడా వెళ్ళాను, కానీ మేడం డే టైంలో రావట్లేదు, ఈవినింగ్ టైంలో వస్తున్నారని చెప్పారనమాట. సో అప్పుడు నేను స్కిప్ చేశాను. కొన్ని డేస్ తర్వాత వెళ్దాము అని చెప్పి లాస్ట్ వీడియోలో కూడా మీకు నేను చెప్పాను. అయితే ఈ మంత్ సైకిల్ కంటిన్యూ చేయడం వల్ల యూజ్ ఉండదని చెప్పి నేను మీతో చెప్పాను కదా. అండ్ మా హస్బెండ్కి కూడా ఫీవర్గా ఉంది, ఓలేషన్ టైంలో తను వీక్ ఉంటాడు కాబట్టి నేను ఆ ఉద్దేశంతో నేనైతే కొంచెం టైం తీసుకొని అయితే వెళ్దామని చెప్పి నిన్న వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత నన్ను చూడగానే మేడం ఫేస్లో ఒక రకమైన స్మైల్. ఎందుకంటే నేను నా పీరియడ్ డేట్ స్కిప్ అయిన తర్వాత 1 వీక్ తర్వాత కదా నేను వెళ్ళాను. సో ఈ సైకిల్ సక్సెస్ అయిందేమో అనేలాంటి ఒక ఫీల్ అయితే నాకు అనిపించింది. సో నేను కూడా మేడంని చూసి నవ్వుతూనే వెళ్ళాను. నేనేమీ అంత సాడ్గా డిసప్పాయింట్ అయిపోయి అట్లా ఏం వెళ్ళలేదు. వెళ్ళటమే మేడం ఏమీ మాట్లాడక ముందే నేనైతే చెప్పేశాను, పీరియడ్స్ వచ్చేసాయి మ్యామ్ అని చెప్పి. సో ఆవిడ ఓ షట్ అన్నట్టు ఒక రకమైన ఎక్స్ప్రెషన్ ఇచ్చారనమాట. అయితే నేను లాస్ట్ వీడియోలో మీతో చెప్పాను కదా, నాకు కొన్ని వ్యాలిడ్ డౌట్స్ అయితే ఉన్నాయి, నేను అడగాలి మేడంని, అడిగిన తర్వాతే ఏదైనా ఫర్దర్గా మూవ్ అవుతానని చెప్పి నేను మీతో చెప్పాను కదా. అలాగే నేను అడిగాను అనమాట. నేను మర్చిపోతానేమో అని చెప్పి నేను నోట్ ప్యాడ్లో కొన్ని క్వశ్చన్స్ రాసుకొని వెళ్ళా. సో మర్చిపోలేదు, యాక్చువల్గా నేను అది చూడకుండానే అడిగేశాను అనమాట. ఒక 6 to 7 నోట్ చేసుకున్నాను. సో అవి నేను ఆ నోట్ ప్యాడ్ చూడకుండానే జస్ట్ ర్యాండమ్గానే నేను అవన్నీ అడిగేశాను అనమాట. సో అడిగిన తర్వాత ఆవిడ కూడా నాకు చాలా క్లారిటీ అయితే ఇచ్చారు. ఫస్ట్ నేను అడిగింది పాల్పిటేషన్స్ గురించి. ఎందుకంటే మనకి అదే మెయిన్ ఇంపార్టెంట్ కదా. ఎవ్రీ సైకిల్లో మనకి అది రిపీట్ అవుతుంది అండ్ అదేమన్నా కాంప్లికేట్ అవుతుందా, జస్ట్ మైనర్ అయితే పర్వాలేదు, కానీ అది అర్థం కాని కాంప్లికేషన్స్ తీసుకొచ్చి నన్ను ఇబ్బంది పెడితే ఇంకా నేను ఏం చేసినా కూడా ఉపయోగం ఉండదు కదా. సో అందుకని నేను ఫస్ట్ అడగడమే నేను అది అడిగాను అనమాట. ఆల్రెడీ నేను 4 సైకిల్స్ కంప్లీట్ అయ్యాయి కదా గాయస్. నేను ఆల్రెడీ ఎవ్రీ సైకిల్లో చెప్తూ ఉన్నాను, మ్యామ్ నాకు ఈ సైకిల్లో కూడా పాల్పిటేషన్స్ వచ్చాయి, ఈ సైకిల్లో కూడా వచ్చాయి అని చెప్పి ఎవ్రీ సైకిల్లో నేను ఆ టాపిక్ అయితే డిస్కస్ చేస్తూనే ఉన్నాను. అండ్ మధ్యలో నేను ఎప్పుడు జనవరిలో స్టార్ట్ చేశాను గాయస్. అక్కడ నుంచి కంటిన్యూగా 2 months ఇచ్చిన తర్వాత మధ్యలో ఒక 2 months బ్రేక్ తీసుకొని మళ్ళీ 2 months తీసుకున్నాను అనమాట. సో ఇక్కడ ఏం జరిగిందంటే ఓన్లీ నాకు ఫాలిక్యులర్ స్టడీ ట్రీట్మెంట్ ఇస్తున్న ఆ సైకిల్లో మాత్రమే వస్తుంది. మధ్యలో నేను ఎప్పుడైతే 2 months బ్రేక్ తీసుకున్నానో ఆ 2 months నాకు రాలేదు. ఆవిడ ఏమంటుందంటే నువ్వు ఎక్కువగా ఆలోచిస్తున్నావేమో, ఎక్కువగా క్యూరియాసిటీ అవుతున్నావేమో, వస్తుందా రాదా అనేది. సో అట్లా అవుతున్నావేమో అని చెప్పి అందుకే వస్తున్నాయేమో అని అంటుంది అనమాట ఆవిడ. నేనేమన్నానంటే నేను ఒక విషయం చెప్పాను, నేను అస్సలు ఆలోచించట్లేదు మ్యామ్. అలా అనుకుంటే మనం మధ్యలో 2 months స్టాప్ చేసాం, మరి అప్పుడు రావాలి కదా, లేదంటే ఓవులేషన్ ముందు రావచ్చు, ఓవులేషన్ టు పీరియడ్ ముందు ఎందుకు వస్తుంది అని చెప్పి నేను క్వశ్చన్ చేశాను అనమాట. ఆ మాటకి ఆవిడ ఏమన్నారంటే ప్రొజెస్ట్రాన్ ఈ పేజ్లో కొంచెం ఎక్కువగా రిలీజ్ అవుతూ ఉంటుంది కదా, అండ్ దానికి సప్లిమెంట్స్ కూడా మనం పెడతాం కాబట్టి ఆ సప్లిమెంట్స్ వల్ల హార్మోన్స్ ట్రిగ్గర్ అయ్యి కూడా రావచ్చు అని చెప్పింది. సో నేను ఇదే అనుకున్నాను. మీతో నేను ప్రతి వీడియోలో కూడా ఈ విషయమే కదా డిస్కస్ చేస్తున్నాను. ఏమో హార్మోన్స్ ట్రిగ్గర్ అవ్వటం వల్ల, హార్మోన్స్ రైజ్ అవ్వటం వల్ల ఇది నాకు పాల్పిటేషన్స్ ట్రిగ్గర్ అవుతున్నాయేమో అని చెప్పి నేను మీతో ఇదే చెప్తూ వచ్చాను. సో మేడం కూడా నాకు అదే విషయం రిపీట్ చేశారనమాట. సో నేను కూడా అవును మ్యామ్, నాకు కూడా అలానే అనిపించింది. అంటే ఈ పాల్పిటేషన్స్ నాకు ట్రీట్మెంట్లోనే వస్తున్నాయి కాబట్టి ఒకవేళ ఇవి అబ్నార్మల్ ఏమో, ఒకవేళ అబ్నార్మల్ అయితే నాకు ఒకవేళ ఫ్యూచర్లో ప్రాబ్లం ఏమైనా ఉంటుందా, ప్రెగ్నెన్సీ ట్రీట్మెంట్ కంటిన్యూ చేస్తూ ఉంటే ఇంకా నాకు ఏదైనా కాంప్లికేట్ అయ్యే ఛాన్స్ ఉంటుందా, ఇంకా ఈ ప్రాబ్లం పెద్దదయ్యే ఛాన్స్ ఉంటుందా, ఒకవేళ ప్రెగ్నెన్సీ వస్తే దాని తర్వాత ఈ ప్రాబ్లంతో నేను ఎలా సఫర్ అవ్వాల్సి వస్తుంది అని చెప్పి ఇలా అడిగాను అనమాట. అడిగితే ఆవిడ ఆలోచించి ఏమన్నారంటే ఒక ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ ఉన్నారు, ఆమె దగ్గరికి ఫస్ట్ నువ్వు వెళ్ళి కలువు అని చెప్పారనమాట. ఆవిడ కూడా
కొంచెం మాకు మా ఏరియాకి కొంచెం దగ్గరలోనే ఉంటారు, ఒక హాఫ్ అన్ అవర్ జర్నీ అనమాట. సో నేను చాలా మంది అంటున్నారు, ఎందుకు వేరే హాస్పిటల్కి వెళ్ళొచ్చు కదా, వేరే హాస్పిటల్లో ట్రై చేయొచ్చు కదా, అక్కడ సక్సెస్ రేట్ బాగుంది, ఇక్కడ బాగుంది అని చెప్పి చాలా మంది చెప్తున్నారు. కానీ నాకు నేను ఎందుకు మూవ్ అవ్వలేకపోతున్నానంటే, నాకు ఉన్న ఒక చిన్న కాంప్లికేషన్, చిన్నదో పెద్దదో నాకు తెలియదు. సో ఆ కాంప్లికేషన్తో వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తే అప్పుడు అంతా మొదటికి వస్తుంది కదా, అంత కొత్తగా అయిపోతుంది. సో ఇక్కడ అనుకోండి, ఆల్మోస్ట్ నేను ఆల్రెడీ ఒక 2 years బ్యాక్ వెళ్ళాను, లాస్ట్ ఇయర్ వెళ్ళాను, అండ్ ఈ ఇయర్లో ప్రెగ్నెన్సీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాను. కాబట్టి నా కండిషన్ అనేది కంప్లీట్గా ఆవిడకి తెలుసు, అండ్ ఒక అవగాహన అనేది ఉంటుంది కదా, ఎందుకంటే ఫైల్ ఉంటుంది, ప్రాపర్ ఫైల్, దాంట్లో వాళ్ళు నోట్ చేసుకుంటారు. కాబట్టి మనల్ని మానిటర్ చేస్తూ ఉండడానికి వాళ్ళకి ఈజీ అవుతుంది అనమాట. కాబట్టి మన ప్రాబ్లం ఏదైతే ఉందో వాళ్ళకి ప్రాపర్గా మనం కన్వే చేసినా కూడా వాళ్ళకి ఈజీగా అర్థమైపోతుంది. అండ్ ఆవిడే ట్రీట్మెంట్ చేస్తున్నారు కాబట్టి ఎప్పటి నుంచో, సో ఈజీగా ఫైండ్ చేయగలుగుతారు అని చెప్పి నా ఇంటెన్షన్ అనమాట. సో అందుకనే నేనైతే మూవ్ అవ్వలేకపోతున్నాను. మరి ఫ్యూచర్లో ముందు ముందు మూవ్ అవుతానే మనకు తెలీదు. సో ఇది జరిగింది. అండ్ నాకైతే ఒక ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ దగ్గర జస్ట్ ఒపీనియన్ కోసమే, ట్రీట్మెంట్ కోసం అయితే కాదు. అంటే ఆవిడ ఎక్స్పర్ట్ కాబట్టి అక్కడికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకో అని అయితే నాకు ఆవిడ చెప్పలేదు. జస్ట్ మనం ఆవిడ ఒపీనియన్ తీసుకుందాం, అండ్ నేను కూడా ఆవిడకి చెప్తాను పర్సనల్గా, అండ్ నా పర్సనల్ నెంబర్ నీకు ఇస్తాను, సో నువ్వు నోట్ చేసి పెట్టుకో. నీకు ఏదైనా ముందు ముందు ఏదైనా ప్రాబ్లం అయినా, సడన్గా ఏదైనా నీడ్ ఉన్నా కూడా నాకు నువ్వు కాంటాక్ట్ అవ్వచ్చు అని చెప్పి నాకు పర్సనల్ కాంటాక్ట్ కూడా ఇవ్వడం జరిగింది. నార్మల్గా మనకి డే 2 రమ్మంటారు కదా, నెక్స్ట్ పీరియడ్ వచ్చాక డే 2 ఆవిడని ఫస్ట్ వెళ్ళి కలవమని చెప్పారనమాట. వెళ్ళి కలిసి ఆవిడకి మొత్తం ఈ 4 cyclesలో జరిగిందంతా చెప్పాలి, అండ్ పాస్ట్లో జరిగిన ఎక్స్పీరియన్స్ కూడా చెప్పాలి, అండ్ ప్రెసెంట్ నేనేమనుకుంటున్నానో అది కూడా చెప్పాలి, అంతా చెప్పాలి, మొత్తం ఓపెన్గా ఆమెకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో ఆవిడ చెప్పింది కూడా అదే, ఆవిడకి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చెయ్యి, ఎక్స్పెక్ట్ కాబట్టి మనం ఆవిడ సలహా తీసుకుందాం. సో ఆవిడ ఏమంటారో దాన్ని బట్టి చూసి మనమైతే కంటిన్యూ చేద్దాం. ఆవిడ దగ్గరికి మార్నింగ్ వెళ్ళు, డే 2కి మార్నింగ్ వెళ్ళు, ఈవినింగ్ నా దగ్గరికి రా అని చెప్పింది అనమాట. సో నేను ఓకే అని చెప్పాను. అండ్ నాకు ఈ మంత్లో ఎలాగో సైకిల్ లేదు, ట్రీట్మెంట్ స్టాప్ చేశాను కాబట్టి ఈ మంత్లో నాకు ఒక ట్యాబ్లెట్ అయితే పెట్టింది, ఓన్లీ ఒక ట్యాబ్లెటే పెట్టారు. సో ఏంటంటే అది మన ఓవరీస్ ఉంటాయి కదా, ఓవరీస్ కొంచెం స్టిమ్యులేట్ అయ్యి దాంట్లో ఉండే ఎగ్స్ క్వాలిటీ పెంచేలాగా కొంచెం ఒక 1 monthకి 30 ట్యాబ్లెట్స్ లాగా డైలీ నైట్, దాంట్లో అదొక్కటే కాదు, అండ్ ఫోలిక్ యాసిడ్, విటమిన్ D3 అండ్ మెలటోనిన్, వీటికి సంబంధించిన సప్లిమెంట్ కూడా యాడ్ అయ్యి ఉందన్నమాట. అదొక్కటే పెట్టింది ఈ 1 monthలో. సో ఈ 1 month అది నేను కంప్లీట్గా యూజ్ చేయాలి. 30 ట్యాబ్లెట్స్ ఇచ్చారు, 10 ట్యాబ్లెట్స్ 500 గైస్, వెరీ కాస్ట్లీ. సో 30 ట్యాబ్లెట్స్ అయితే పెట్టారు. ఈ 1 month అయితే నేను కంటిన్యూ చేయాలి. సో దాంతోపాటు ఎక్స్ట్రా ఫోలిక్ యాసిడ్ నేను వేసుకుంటుంటే నాకు ఎలర్జీ వస్తుంది అనమాట. సో ఒక్కరోజు నేను ట్రై చేశాను, ఆ తర్వాత ఇంకా నేను ఆల్రెడీ దాంట్లో యాడ్ అయ్యి ఉంది కదా ఫోలిక్ యాసిడ్, ఇంకెందుకులే అని చెప్పి నేను నిన్ననే అది జరిగింది. నిన్న నేను ఆల్రెడీ ఫోలిక్ యాసిడ్ వేసుకున్నాను ఆఫ్టర్నూన్. సింగిల్గా ఉంటుంది కదా, మనకి ఇస్తారు కదా 2.5 mg 5 mg ఇలాగా. సో ఫోలిక్ యాసిడ్ నేను వేసుకున్న తర్వాత నాకు కొంచెం నిన్న కొంచెం టైర్డ్ అయ్యాను, స్లీప్ 1 hour అలా తీసుకున్నాను అనమాట. ఆ తర్వాత లేచి చూస్తే కొంచెం ఎలర్జీస్ లాగా అనిపించింది నాకు. ఇంకా నేను అది స్కిప్ చేసేద్దాం అనుకుంటున్నాను ఈ రోజు నుంచి. సో ఓన్లీ మేడం ఇచ్చిన ఒక్క ట్యాబ్లెట్ మాత్రమే కంటిన్యూ చేస్తాను. దాంట్లో ఆల్రెడీ ఫోలిక్ యాసిడ్ ఉంది కాబట్టి నో ప్రాబ్లం, ఇంకా దీన్ని స్కిప్ చేయొచ్చు అనిపించింది. సో ఇదే గైస్, నాకు ఈ ట్యాబ్లెట్ అయితే పెట్టారు ఈ 1 monthకి. నెక్స్ట్ మంత్ నుంచి, అంటే నాకు నెక్స్ట్ మంత్ కాదు, పీరియడ్ ఎప్పుడు వస్తే అప్పుడు నేను వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఏంటి అనేది నేను మీకు అప్డేట్ ఇస్తాను. సో ఇంకా నేను కొన్ని విషయాలు అయితే అడిగాను. సో మన ఫాలోవర్స్లో కూడా కొంతమంది నాకు కామెంట్స్ పెడుతూ ఉంటారు, అవి నేను ఒక్కొక్కసారి నోట్ చేసుకుంటాను. అంటే నోట్ చేసుకోను, నాకు గుర్తుంటాయి. గుర్తుండేటివి నేను ఏం చేస్తానంటే, హాస్పిటల్కి వెళ్ళినప్పుడు నాకు తెలిసినా కూడా డాక్టర్ ఏం చెప్తారని చెప్పి నేను అడుగుతూ ఉంటాను అనమాట. అందులోనే ఒక క్వశ్చన్ అడిగాను అనమాట, మీకు యూజ్ అవుతుందేమోనని మీకు చెప్తున్నాను నేను. ఆల్రెడీ మన ఫాలోవర్స్ చాలా మంది అడిగిన క్వశ్చన్ ఇది. అంటే ఎవ్రీ మంత్ మనకి ఫాలిక్యులర్ స్టడీ ట్రీట్మెంట్లో ఎగ్స్ పెరగడానికి లెట్రోజెల్ ఇస్తారు. అవి పెరిగిన తర్వాత మనకి ఫాలికల్స్ ఒకటి కాకుండా 2-3 ఫాలికల్స్ అంతకంటే ఎక్కువ మనకి మెచ్యూర్ అయిపోతూ ఉంటాయి కదా. అంటే ఒక సైకిల్లో ఫాలికల్స్ ఒకటి కాకుండా 2-3 or 4 ఇంకా ఎక్కువ అలా గ్రో అయిపోతూ ఉంటాయి కదా. అప్పుడు మనకి ఓన్లీ ఒక్క ఎగ్గే వ్యాలిడ్ ఉంటుంది కదా, మిగతావన్నీ షట్ డౌన్ అవుతాయి కదా, అవన్నీ వేస్ట్ అయిపోతాయి కదా.
సో ఇలా చేస్తూ ఉంటే ఎవ్రీ సైకిల్ టు సైకిల్ మనకి ఎగ్స్ అనేవి అయిపోతాయా అని చెప్పి చాలామంది కొంతమంది కామెంట్స్లో పెట్టారు. సో నేను అప్పుడు రిప్లై ఇచ్చాను అండ్ వీడియోలో కూడా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది కదా, మీకు కూడా తెలుస్తుంది కొత్త విషయం అని చెప్పి నేను చెప్తున్నాను అనమాట. అయితే మేడంకి అడిగాను, ఇలా నాకు ఎవ్రీ సైకిల్లో 2-3 ఎగ్స్ అనేవి మెచ్యూర్ అవుతున్నాయి కదా, ఒకటి రిలీజ్ అవుతుంది, ఇంకొకటి అవుతుందో లేదో తెలీదు, షట్ డౌన్ అయిపోతున్నాయి. సో ఈ 3 కూడా వేస్ట్ అయిపోయినట్టేనా, అంటే ఒక సైకిల్కి ఒక 3 ఎగ్స్ వేస్ట్ అయినట్టేనా, ఇంకా వాటితో యూజ్ ఉండదా అని చెప్పి అడిగాను అనమాట. నాకు తెలుసు ఉండదని. మేడం ఏమన్నారంటే అవి యూజ్ ఉంటాయా ఉండవా అనేది కాకుండా, అంటే పీసీఓడి ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ఎగ్స్ అనేవి ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో పీసీఓడి ఉన్న వాళ్ళకి ఎగ్స్ క్వాంటిటీ అనేది తక్కువ ఉండడం చాలా రేర్. సో ఎక్కువ ఉంటాయి, దాని గురించి అసలు టెన్షన్ పడాల్సిన అవసరమే లేదని చెప్పారనమాట. ఇది 90% పీపుల్స్కి. ఒక 10% కొంచెం ఎగ్ రిజర్వ్ తక్కువ ఉండొచ్చు మేబీ, వాళ్ళకి ఏజ్ తక్కువ ఉన్నా కూడా, అంటే ఇది నేను చెప్తున్నాను మేడం చెప్పలేదు. సో వాళ్ళకి ఏజ్ తక్కువ ఉన్నా కూడా, మీకు ఒక విషయం తెలుసా, ఏజ్ 25 to 30 బిట్వీన్లో మధ్యలో ఉన్నా కూడా ఎగ్స్ అనేవి చాలా తగ్గిపోతూ ఉన్నాయి కొంతమందికి. కానీ పీసీఓడి ఉన్న వాళ్ళలో మాత్రం ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే అవి అన్మెచ్యూర్ ఫాలికల్స్ కదా, అవి గ్రో అవ్వవు, మనకి ఎగ్ రిలీజ్ అవ్వదు కాబట్టి అవి ఎక్కువ స్టోర్ అయి ఉంటాయి. వాటికి మనము ట్రీట్మెంట్ తీసుకుంటే వాటిని పెంచవచ్చు, మెడిసిన్ ట్రిగ్గర్ ఇస్తారు కదా, దాంతో దాన్ని గ్రో చేసి ఓవలేట్ చేయొచ్చు అనమాట. పీసీఓడి ఉన్న వాళ్ళలో కొంచెం ఎగ్స్ అనేవి అన్మెచ్యూర్ ఫాలికల్స్ ఉంటాయి, వాటిని మెచ్యూర్ చేసి ఓవలేట్ చేపిస్తారు కాబట్టి మనకి ఛాన్స్ ఉంటుంది, ప్రెగ్నెన్సీ ఛాన్స్ అనేది. మోస్ట్లీ చాలా మందికి ఇలాగే ప్రెగ్నెన్సీస్ కన్ఫర్మ్ అవుతున్నాయి. మీకు ఒక విషయం చెప్తాను, ఒక్కటి బ్లైండ్గా గుర్తుపెట్టుకోండి, పెళ్ళైన వాళ్ళు చూసినా పెళ్లి కాని వాళ్ళు చూసినా ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఫ్యూచర్లో పీసీఓడి అనేది లేని అమ్మాయే ఉండదు. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, ప్రజెంట్ ఉన్న లైఫ్ స్టైల్ని బట్టి చూస్తుంటే అండ్ రీసెర్చర్స్ కూడా ఈ మాట చెప్తున్నారు. అంటే ఫ్యూచర్లో రాబోయే రోజుల్లో అసలు పీసీఓఎస్ లేని అమ్మాయే ఉండదంట, గుర్తుపెట్టుకోండి ఇది. కాబట్టి దీనికి మెయిన్ కంట్రోలింగ్ ఉంది అంటే అది లైఫ్ స్టైల్. ఇప్పుడు లైఫ్ స్టైల్ని మేనేజ్ చేయాలంటే ఒక అమ్మాయికి అన్ని హ్యాండిల్ చేసుకుంటూ అన్ని స్ట్రెస్ లెవెల్స్ అన్ని మేనేజ్ చేసుకోవాలి, ఫుడ్ హ్యాబిట్స్ అన్నీ కూడా కరెక్ట్గా పెట్టుకోవాలి అంటే కొంచెం పాసిబుల్ కాదు. కాబట్టి ఫ్యూచర్లో పీసీఓఎస్ లేని అమ్మాయి అనేదే ఉండదని చెప్తున్నారనమాట. సో ఇది ఒకటి మీరు బ్లైండ్గా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కూడా మనకి పీసీఓడి ఇదేమంత పెద్ద రివర్స్ చేసుకోవచ్చు, మన చేతిలోనే ఉంటుంది. కాకపోతే ప్రాపర్ నాలెడ్జ్ అనేది ఉండాలి, ప్రాపర్గా మనం ఏం చేయగలగాలి దీనికి అనే నాలెడ్జ్ అనేది, మనం అవగాహన అనేది తెచ్చుకోవాలి. మెయిన్గా ఇప్పుడు పెళ్ళైన వాళ్ళకి పెళ్ళైన తర్వాత తెలిస్తే వాళ్ళకి ఆల్మోస్ట్ ఇన్ఫర్టిలిటీ దగ్గరలో ఉంటుంది కాబట్టి వాళ్ళకి కొంచెం టైం పడుతుంది రివర్స్ చేసుకోవడానికి. కానీ ఈ వీడియోని కనుక ఎవరైనా పెళ్లి కాని అమ్మాయిలు చూస్తున్నట్టయితే దయచేసి ఫోకస్ చేయండి. ఎందుకంటే పెళ్ళైన తర్వాత మీకు టైం ఉండదు పిల్లల్ని కనడానికి. ఒక పక్క సొసైటీ ప్రెజర్స్ ఉంటాయి, ఒక పక్క ఇంట్లో నుండే ప్రెజర్స్ పెడుతూ ఉంటారనమాట కిడ్స్ కోసం. కాబట్టి ఆ టైంలో మీరు ఆలోచించాలంటే మీకు టైం ఉండదు. ఆలోచించవచ్చు కానీ ఆలోచించేంత మెంటల్ పీస్ అనేది ఉండదు. ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, మెంటల్ పీస్ ఇవ్వరు యాక్చువల్గా. సొసైటీ అలాగే తగలడింది అండ్ ఇంట్లో ఉన్న మనుషులు కూడా అలాగే తగలడ్డారు. కాబట్టి ఇన్ కేస్ మీ హస్బెండ్ కనుక మీకు ఫుల్ సపోర్టివ్గా ఉంటే మీరు ఆ విషయంలో చాలా పీస్ఫుల్గా ఉంటారు, చెప్తున్నాను కదా. ఒకవేళ అటు నుంచి కూడా మీకు అలాంటి వైబ్ వచ్చిందంటే అయిపోయినట్టే ఇంకా మీ లైఫ్. సో అందుకే నేను పెళ్లి కాని వాళ్ళు ఎవరైనా ఈ వీడియోని చూస్తున్నట్లయితే సీరియస్గా తీసుకోండి. బయట ఫుడ్ ఎంత తగ్గిస్తే అంత మంచిది. చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్ తినొద్దని నేను చెప్పట్లేదు, కానీ కంట్రోలింగ్ అనేది ఉండాలి. మీకు ఒకవేళ పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అవుతున్నాయని మీకు అనిపిస్తే, మెయిన్గా మీకు పీసీఓడి వస్తుంది, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవుతుంది అని తెలుసుకోవడానికి మీకు ఒక సిమ్టమ్ అనేది ఉంటుందన్నమాట. మీకు అప్పర్ లిప్ మీద లేదంటే చిన్ మీద ఇంకెక్కడైనా సరే అన్వాంటెడ్ హెయిర్ గ్రోతింగ్ ఎక్కువగా పెరిగిపోతూ ఉంటుందన్నమాట. సో మెయిన్గా మన ఫేస్లో మన అప్పర్ లిప్ మీద పెరుగుతూ ఉంటుందన్నమాట. అది కనుక మీరు ఫైండ్ చేయగలిగితే, ఎస్, ప్రజెంట్
నేను హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవుతుందేమో నాకు అనుకోవడంలో తప్పలేదు కదా, అది దేనికైనా రావచ్చు. కానీ ఎక్కువగా పీసీఓఎస్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్లోనే అప్పర్ లిప్ హెయిర్ గ్రోత్ అనేది ఉంటుంది. సో దాన్ని మీరు ఒక్కటి మైండ్లో పెట్టుకొని కొంచెం జాగ్రత్తలు అయితే తీసుకోండి. సో యా, ఇంతే గైస్. నేనైతే ఇంకా కొన్ని విషయాలు అడిగాను, అవి నా కొంచెం పర్సనల్. సో అంటే కొన్ని ఓపెన్గా చెప్పలేని కూడా ఉంటాయి కదా, బట్ నేను అలా కాదు. నేను ప్రతిదీ చెప్తాను, ప్రతి విషయం కూడా ఓపెన్గా చెప్పడానికి నేను ట్రై చేస్తాను. ఎందుకంటే నా కంటెంట్ అలాంటిది, నేను చెప్పాలి. సో ఇన్ కేస్ మీరు నాకు కామెంట్ చేయండి, మీరు మాతో ఓపెన్గా ఏదైనా షేర్ చేయొచ్చు అని మీకు ఓకే అయితే మీరు నాకు కామెంట్ చేయండి. నో ప్రాబ్లం, ఏదైనా సరే చెప్పండి, మాకు యూజ్ అవుతుంది అనుకుంటే అని కామెంట్ చేయండి. కొంతమంది ఉంటారు, ఏంటి పీరియడ్స్ గురించి, ప్యాడ్ గురించి, ఈ ఇన్ఫర్టిలిటీ గురించి అది ఇది అని కొంచెం వాళ్ళకి అంటే ఇవన్నీ కూడా ఏదో మన పర్సనల్ విషయాలు, అసలు బయటికి చెప్పుకోకూడని విషయాలు అన్నట్టు ఫీల్ అవుతూ ఉంటారనమాట. అంటే నేను అప్పట్లో కొన్ని కామెంట్స్ చూసాను కాబట్టి ఇప్పుడు మీతో నేను ఇలా చెప్తున్నాను. అండ్ కామెంట్సే కాదు, నేను పర్సనల్గా నార్మల్గా బయట ఉంటారు కదా జనాలు, సో ఒకరిద్దరు నోట్లోంచి నేను అలాంటివి విన్నాను కాబట్టి నేనైతే చెప్తున్నాను. సో నాకైతే ప్రాబ్లం లేదు మీతో ఎలాంటి విషయాలైనా షేర్ చేయడానికి. ఎలాంటివి అంటే మన కంటెంట్కి సంబంధించిన మన విషయాలు, సో చాలా ఓపెన్గా మాట్లాడుకుంటాం. ఎందుకంటే ఇవి జస్ట్ అవేర్నెస్ కోసం మాత్రమే. అవేర్నెస్ లేక చాలా మందికి తెలియట్లేదు అనమాట. సో అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. అవి మనం మాట్లాడుకోవాల్సిందే. ఒకరికి తెలియాలంటే మాట్లాడాలి, డిస్కస్ చేయాలి కదా, అదనమాట. ఇంకా కొన్ని విషయాలు అయితే అడిగాను, మేడం అన్నిటికీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇదే గైస్, మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. ఏదైనా ఇన్ కేస్ నేను ఏదైనా మిస్ అయ్యానేమో నాకు తెలీదు. ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి, కామెంట్లో నేను మీకు రిప్లై ఇస్తాను. నేను నెక్స్ట్ పీరియడ్స్ వచ్చాక హాస్పిటల్కి విజిట్ అయిన తర్వాత ఆ ఎక్స్పర్ట్ మేడంతో మాట్లాడిన తర్వాత నేను మీకు అప్డేట్ ఇస్తాను నెక్స్ట్ సైకిల్ గురించి. అంటే ఏం ట్రీట్మెంట్ ఇస్తారనేది నాకు తెలిసి నేనైతే మళ్ళీ ఫాలిక్యులర్ స్టడీ నాకు ఆల్మోస్ట్ ఒక 2-3 సైకిల్స్ కంటిన్యూ చేస్తారేమో అని నేను అనుకుంటున్నాను. లేదు అంటే ఐయుఐ సజెస్ట్ చేస్తారేమో అనుకుంటున్నాను. ఈ రెండే ఉంటాయి, మేబీ ఇంకా ఏముండవు. ఎందుకంటే స్టడీ ట్రీట్మెంట్స్ ఎన్ని తీసుకున్నా కన్ఫర్మ్ అవ్వట్లేదు అంటేనే మనకి ఐయుఐ సజెస్ట్ చేస్తారనమాట. సో మేబీ నేను సజెస్ట్ చేస్తారేమో, లేదంటే ఈవే సైకిల్స్ కంటిన్యూ చేస్తారేమో, లేదంటే మెడిసిన్ చేంజ్ చేసి ట్రీట్మెంట్ చేసే విధానం ఏమైనా మారుస్తారేమో చూడాలి. సో వెయిట్ చేయండి నెక్స్ట్ అప్డేట్ కోసం. కొంచెం 1-2 రోజులు లేట్ అయినా కూడా నేను ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను, ఎందుకంటే నాకు అవేర్నెస్ ఇవ్వడం ఇంపార్టెంట్ అనమాట. సో మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఎవరైతే వీడియోని లాస్ట్ వరకు చూసారో వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి, అండ్ అలాగే మన వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.